ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చిలో ఎన్నికల కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాకినాడ జిల్లా నుంచి ఆ ఇద్దరు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పోస్టు ఖాయమని తెలుస్తోంది. మరో నేతకు మళ్ళీ నిరాశ తప్పదా? ఆయన పెద్దల సభకు వెళ్ళడం కష్టమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 5 సీట్లకు ఎన్నిక నిర్వహిస్తుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటింది. అప్పటి నుంచి పలు శాఖలకు పోస్టులను కేటాయించారు. అప్పట్లో పదవులు దక్కని నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎస్ వర్మకు పదవి లేక అల్లాడిపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయనకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. అటు మెగా బ్రదర్ నాగబాబుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పదవుల పంపకం కూటమి నేతలకు పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తుని మాజీ ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. దీంతో మార్చి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన రెండోసారి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ల కోటాలో మంత్రి పదవి దక్కలేదు, జూనియర్ కోటాలో తన కుమార్తెకి పదవి ఇవ్వలేదు అన్న భావన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. అలాగే రాజ్యసభ, గవర్నర్ పదవులు ఆశించినా దక్కలేదన్న ప్రచారం జరుగుతుంది. అందుకోసమే ఆయన కమ్మ సామాజిక వర్గానికి వేలెత్తి చూపుతూ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ సీ పోర్టులను వేదికగా చేసుకుని చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అసలే యువనేత లోకేష్ తో పొసగడం లేదు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నారాజయ్యారు. ఆయనపై గుర్రుగా ఉన్నారు. పదవి కాలం ముగుస్తోంది. దీంతో రెండోసారి తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆశ ఆయనలో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన రాసిన లేఖ ఆయన పదవికి అడ్డుపడుతుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. తుని పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకునేందుకు ఆయన కృషి చేశారు. అది చూసైనా రెండోసారి పదవి ఇవ్వాలని యనమల అనుచరులు కోరుతున్నారు. ఇక రెండో నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురానికి మకుటం లేని మహారాజుగా ఎదిగారు. 2024 ఎన్నికలలో తనదే టికెట్ అనుకున్నారు. ఊహించని విధంగా అక్కడి నుంచి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అప్పట్లో తనకు సీటు రాలేదని వర్మ అలిగారు. ఆయన అనుచరులు రాద్ధాంతం చేశారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ సర్ది చెప్పారు. మొత్తం మీద పవన్ కు ఆయన ఎన్నికల్లో పనిచేశారు. చివరకు పవన్ భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఎప్పుడైతే పవన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారో వర్మ రాజకీయ జీవితానికి ఎదుగుదల లేకుండా పోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీ తరపున మర్రెడ్డి శ్రీనివాసరావును ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటికే ఆయన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తానని చంద్రబాబు కూడా ప్రకటించారు. మార్చిలో మంత్రి పదవి ఇస్తామని ముందుగానే చెప్పడంతో ఆయన ఎమ్మెల్సీ ఖరారయింది. మరి వర్మ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే అంశంపై రకరకాల చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఆయన పిఠాపురం వేదికగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పూర్తి సమయం కేటాయించలేకపోవడంతో నాగబాబు కూడా ఇక్కడే ఉంటారని చెబుతున్నారు. వర్మకి కూడా ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో అధికార కేంద్రాలు పెరుగుతాయి. ఇప్పటికే మర్రెడ్డి, హరిప్రసాద్లతో వర్మకు పడడం లేదు. ఆయనను ఎమ్మెల్సీ చేస్తే
ఇక వర్మ తన తడాఖా చూపిస్తారు. పవన్ కోటరికి పోటీగా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఆర్భాటం, అంగబలం పుష్కలంగా ఉంది. దీంతో వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి పవన్ తో తలనొప్పి తెచ్చుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక చట్టసభలకు సంబంధించి కాకుండా ఏదైనా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇస్తారా అన్న చర్చ కూడా కూటమిలో జరుగుతోంది. మొత్తం మీద మూడోసారి జరుగుతున్న ఎమ్మెల్సీ పదవుల పందెంలో ఒకే జిల్లాకి చెందిన యనమల, వర్మ ఇద్దరు పదవులు దక్కించుకుంటారా అనేది కూడా సవాల్గా మారింది. అంతేకాదు ఈ ఇద్దరిలో ఒక్కరినైనా ఎమ్మెల్సీ పదవి వరిస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు వీరిద్దరిని పక్కన పెట్టేస్తారు అనే చర్చ సైతం లేకపోలేదు.